Best health packages up to 80% discount. Tirumala Diagnostics. నమస్తే నేను విజయ్. ప్రస్తుతం వైసీపీకి సంబంధించినటువంటి మూడవ జాబితా రిలీజ్ అయిపోయింది. అయితే ఎంపీలు ఎమ్మెల్యేలకు సంబంధించినటువంటి మార్పులు చేర్పులు కూడా పూర్తయిపోయాయి. ప్రధానంగా ఉత్తరాంధ్ర జిల్లాలతో పాటుగా రాయలసీమ జిల్లాలకు సంబంధించినటువంటి అభ్యర్థులను ఇప్పుడు ఖరారు చేసినటువంటి పరిస్థితి. ఎవరెవరిని ఖరారు చేశారు, ఎవరెవరిని పక్కన పెట్టారు, ఎవరెవరిని స్థానభ్రంశం చేశారో కూడా తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం రండి. ముందుగా శ్రీకాకుళం ఎంపీ నియోజకవర్గాలకు సంబంధించినటువంటి అభ్యర్థులను ఒకసారి పరిశీలిస్తే ముందుగా ఇక్కడ మనం చూడొచ్చు. శ్రీకాకుళం జిల్లా విషయానికి వస్తే గత ఎన్నికల్లో ఇక్కడ శ్రీకాకుళం జిల్లాకు సంబంధించి ఇక్కడ ఎంపీగా పోటీ చేసి ఓడిపోయినటువంటి వ్యక్తి దువ్వాడ శ్రీనివాస్. ప్రస్తుతం ఆయన ఎమ్మెల్సీగా ఉన్నారు. సో ఆయనకు సంబంధించి కూడా ఇక్కడ ఆయన స్థానంలో కొత్త వ్యక్తిగా అభ్యర్థిగా పేరాడ తిలక్ను ఇక్కడ ఎంపిక చేసినటువంటి పరిస్థితి. సో దువ్వాడ శ్రీనివాస్ని ఈసారి ఆయన స్థానంలో వేరొక కొత్త వ్యక్తిని అక్కడ ఎంపిక చేసినటువంటి పరిస్థితి. ఇక విశాఖపట్నం చూద్దాం. చాలా కీలకమైనటువంటి నియోజకవర్గం విశాఖపట్నం ఎంపీ స్థానంలో గతంలో ఎంవివి సత్యనారాయణ ఆయన అక్కడ ఎంపీగా గెలుపొందారు. ఇప్పుడు ఆయన్ని ఎమ్మెల్యేగా పంపిస్తున్నటువంటి పరిస్థితి. సో ఎంవివి సత్యనారాయణ ప్లేస్లో విశాఖపట్నం ఎంపీ అభ్యర్థిగా బొత్స కుటుంబానికి సంబంధించినటువంటి ఎమ్మెల్యే ఎంపీగా, అంటే ఆల్రెడీ ఈమె విజయనగరం ఎంపీగా ఉన్నారు. సో ఆమె విజయనగరం ఎంపీగా ఉన్నటువంటి బొత్స ఝాన్సీని నేరుగా విశాఖపట్నం ఎంపీగా పంపించినటువంటి పరిస్థితి అభ్యర్థిగా. సో బొత్స ఝాన్సీని కూడా ఇక్కడ ఎంపిక చేశారు. ఆమె స్థానాన్ని కూడా వేరొక చోటకు మార్చినటువంటి పరిస్థితి. అంటే విజయనగరం జిల్లాకు సంబంధించినటువంటి బొత్స కుటుంబాన్ని ఈసారి విశాఖపట్నానికి పంపించినటువంటి పరిస్థితి. అయితే ఇక మిగిలినటువంటి ఏలూరు స్థానంలో చూస్తే గతంలో కోటగిరి శ్రీధర్ అక్కడ ఎంపీగా గెలిచారు. సో ఆయన స్థానంలో ఇప్పుడు కొత్తగా కారుమూరు సునీల్ కుమార్ యాదవ్ని ఇక్కడ ఎంపీ అభ్యర్థిగా ఎంపిక చేశారు. ఇక విజయవాడ విషయానికి వద్దాం. విజయవాడ విషయంలో చాలా కీలకంగా మారింది ఈ నియోజకవర్గం. కొన్ని రోజుల వ్యవధిలోనే పార్టీలో చేరి అక్కడ అభ్యర్థిగా ఎంపీ అభ్యర్థిగా బరిలో ఉంటున్నారు వైసీపీ పార్టీ నుంచి కేశినేని నాని. సో కేశినేని నాని విజయవాడ ఎంపీగా గత ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ నుంచి ఆయన గెలుపొందారు. 2 పర్యాయాలు కూడా ఆయన ఎంపీగా గెలుపొందారు టీడీపీ నుంచి. అయితే అనూహ్యంగా అక్కడ ఆయన తన సోదరుడికి పార్టీ టికెట్ ఇస్తున్నారనేటువంటి విషయంతో ఒక్కసారిగా ఆయన టీడీపీకి రాజీనామా చేసి వైసీపీలో జాయిన్ అయ్యారు. వైసీపీలో జాయిన్ అయిన కేవలం వారం రోజులు వ్యవధి కూడా కాకముందే, అంటే 2-3 రోజుల వ్యవధిలోనే కేశినేని నానిని విజయవాడ ఎంపీగా ఎంపిక చేసినటువంటి పరిస్థితి. సో ఇక్కడ టీడీపీ నుంచి ఆయన వారి సోదరుడుగా ఉన్నటువంటి కేశినేని చిన్ని మీద వైసీపీ ఎంపీ అభ్యర్థిగా పోటీ చేసేటువంటి పరిస్థితి. గతంలో పీవీపీ పొట్లూరి వరప్రసాద్ ప్రముఖ వ్యాపారవేత్త, ఆయన గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. సో ఈసారి ఆయన్ని పక్కన పెట్టారు. ఆయనకి తిరిగి టికెట్ ఇవ్వలేదు. ఆయన ఆల్రెడీ పోటీ చేసి ఓడిపోయిన తర్వాత వైసీపీకి దూరం అయ్యారు. సో ఆయన స్థానంలో కేశినేని నానికి ఇప్పుడు టికెట్ ఇచ్చారు. అదేవిధంగా కర్నూలు విషయానికి వస్తే కర్నూలు ఎంపీగా సంజీవ్ కుమార్ వైసీపీ నుంచి గెలుపొందారు. ఆయన స్థానంలో మంత్రిగా ఉన్నటువంటి గుమ్మనూరు జయరాంను ఎంపీగా పంపించారు. ఎమ్మెల్యే నుంచి ఎంపీగా ఆయన్ని అక్కడ అభ్యర్థిగా ఎంపిక చేసినటువంటి పరిస్థితి. ఇక తిరుపతి రిజర్వ్డ్ నియోజకవర్గానికి సంబంధించి ఇక్కడ చూస్తే మద్దిల గురుమూర్తి ఈయన బై ఎలక్షన్స్లో గెలుపొందారు. అక్కడ బల్లి దుర్గా ప్రసాదరావు గత ఎన్నికల్లో వైసీపీ నుంచి ఆయన జనరల్ ఎలక్షన్స్లో గెలుపొందారు. అయితే ఆయన అనారోగ్యంతో చనిపోయినటువంటి పరిస్థితి. ఆయన స్థానంలో ఉప ఎన్నికలు జరిగాయి. ఉప ఎన్నికల్లో ఒక సాధారణమైనటువంటి వ్యక్తిని, డాక్టర్గా ఉన్నటువంటి వ్యక్తిని తీసుకొచ్చి ఫిజియోథెరపిస్ట్గా ఉన్నటువంటి మద్దిల గురుమూర్తిని ఎంపీగా నిలబెట్టారు. సో ఆయన అక్కడ బై ఎలక్షన్స్లో గెలుపొందారు. అయితే ఈసారి ఆయన టికెట్ నిరాకరించి ఆయన్ని ఎమ్మెల్యే అభ్యర్థిగా పంపించినటువంటి పరిస్థితి. సో గురుమూర్తి స్థానంలో కోనేటి ఆదిమూలంని ఈసారి కొత్త అభ్యర్థిగా అక్కడ తీసుకొచ్చినటువంటి పరిస్థితి తిరుపతి ఎంపీ నియోజకవర్గాలకు సంబంధించి. ఇక మనం ఎంపీ అభ్యర్థులకు సంబంధించినటువంటి వివరాలు ఈ విధంగా ఉన్నాయి. ఇక ఎమ్మెల్యేకి సంబంధించినటువంటి అభ్యర్థుల వివరాలు మూడవ జాబితాలో ఎవరెవరి ఉన్నాయో ఒకసారి మనం తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. ఇచ్చాపురం నియోజకవర్గానికి సంబంధించి చూస్తే శ్రీకాకుళం జిల్లాలో ఉన్నటువంటి ఇచ్చాపురం నియోజకవర్గంలో ఒకసారి మనం పరిశీలిద్దాం. ఇచ్చాపురం నియోజకవర్గానికి సంబంధించి చూస్తే ఇక్కడ మనం చూడవచ్చు. గతంలో అక్కడ పిరియా సాయిరాజు పోటీ చేసి టీడీపీ అభ్యర్థి చేతిలో ఓడిపోయారు. ప్రస్తుతం ఆయన ఇన్ఛార్జిగా ఉన్నారు. ఆయన స్థానంలో కొత్తగా అదే కుటుంబానికి సంబంధించినటువంటి పిరియా విజయాను వారి కుటుంబాన్ని నుంచే వారికే అక్కడ టికెట్ కల్పించినటువంటి పరిస్థితి. అదేవిధంగా టెక్కలి నియోజకవర్గానికి సంబంధించి గతంలో దువ్వాడ శ్రీనివాస్ కుటుంబానికి సంబంధించినటువంటి వ్యక్తి దువ్వాడ వాణి అక్కడ గతంలో పోటీ చేసి ఓడిపోయారు. సో ఆయన ఆమె స్థానంలో దువ్వాడ శ్రీనివాస్, అంటే ప్రస్తుతం మనం చెప్పాం గత ఎన్నికల్లో శ్రీకాకుళం నుంచి పోటీ చేసి ఓడిపోయినటువంటి దువ్వాడ శ్రీనివాస్కి ఇక్కడ ఎమ్మెల్యే అభ్యర్థిగా ఆయన్ని తరలించినటువంటి పరిస్థితి. ఇక చింతలపూడి ఎస్సీ నియోజకవర్గానికి సంబంధించి చూస్తే ఉన్నమట్ల ఎలీజా గతంలో పోటీ చేసి ఎమ్మెల్యేగా గెలుపొందారు. ఆమె స్థానంలో
ఖమ్మం విజయరాజును అక్కడ ఎమ్మెల్యేగా ఎంపిక చేసినటువంటి పరిస్థితి. అదేవిధంగా రాయదుర్గం విషయానికి వస్తే కాపు రామచంద్రారెడ్డి గత ఎన్నికల్లో ఎమ్మెల్యేగా గెలుపొందారు. సో రాయదుర్గం విషయంలో కాపు రామచంద్రారెడ్డి స్థానంలో మెట్టు గోవింద్ రెడ్డిని అక్కడ ఎంపిక చేసినటువంటి పరిస్థితి. అదేవిధంగా మాజీ ఎమ్మెల్యే బూచేపల్లి శివప్రసాద్ రెడ్డిని దర్శి నియోజకవర్గానికి సంబంధించి ప్రకాశం జిల్లా చూస్తే వేణుగోపాల్ స్థానంలో ఆయన్ని ఎంపిక చేసినటువంటి పరిస్థితి. అదేవిధంగా పూతలపట్టు ఎస్సీ నియోజకవర్గంలో ఎంఎస్ బాబు స్థానంలో కొత్త వ్యక్తి మూతిరేవుల సునీల్ కుమార్ను ఇక్కడ ఎంపిక చేశారు. సో ఇటీవలే బాబు ప్రెస్ మీట్ పెట్టి కూడా పార్టీని విమర్శించినటువంటి పరిస్థితి. సో ఈసారి ఆయనకి టికెట్ లేనటువంటి పరిస్థితి అక్కడ చాలా స్పష్టంగా మనకి కనిపిస్తుంది. ఇక మిగిలినటువంటి నియోజకవర్గాల విషయానికి వస్తే ఇక చిత్తూరు జిల్లా విషయానికి వస్తే చిత్తూరు అసెంబ్లీ నియోజకవర్గానికి విషయానికి వస్తే అరణి శ్రీనివాసులు అక్కడ ఎమ్మెల్యేగా గెలుపొందారు. గత ఎన్నికల్లో ఆయన ప్లేస్లో విజయానందరెడ్డిని ఇక్కడ ఎమ్మెల్యే అభ్యర్థిగా ఎంపిక చేశారు. అలాగే మదనపల్లిలో నవాజ్ బాషా ఎమ్మెల్యేగా గెలుపొందారు. నిస్సార్ అహ్మద్ను అక్కడ కొత్త వ్యక్తిని ఎంపిక చేసినటువంటి పరిస్థితి. అదేవిధంగా రాజంపేటలో కూడా కడప జిల్లా రాజంపేటలో కూడా మేడా మల్లికార్జున రెడ్డి గత ఎన్నికల్లో గెలుపొందితే ఆయన స్థానంలో ఆకేపాటి అమర్నాథ్ రెడ్డిని ఎంపిక చేసినటువంటి పరిస్థితి. సో ఆలూరు విషయానికి వస్తే ఆల్రెడీ గుమ్మనూరు జయరాం గతంలో ఆయన ఎమ్మెల్యేగా గెలిచారు. ఇప్పుడు ఆయన మంత్రిగా ఉన్నారు. సో ఆయన్ని ఎంపీ అభ్యర్థిగా ఆయన్ని వేరొక చోటుకు పంపించారు కాబట్టి కర్నూలు నియోజకవర్గానికి సంబంధించి. సో ఆయన స్థానంలో ఇక్కడ బూసినే విరూపాక్ష అనేటువంటి మహిళకు అక్కడ టికెట్ కేటాయించినటువంటి పరిస్థితి. ఇక కోడూరు రిజర్వ్డ్ కాన్స్టిట్యున్సీలో జరదొడ్డి సుధాకర్ బదులుగా డాక్టర్ సతీష్ని ఎంపిక చేశారు. అదేవిధంగా నెల్లూరు జిల్లా గూడూరు విషయానికి వస్తే అంటే ఉమ్మడి జిల్లాల విషయంలో నేను ప్రస్తావిస్తున్నాను. ఈ విషయానికి వస్తే ఇక్కడ ప్రస్తుతం మాజీ ఐఏఎస్ ఆఫీసర్గా ఉన్నటువంటి వరప్రసాదరావు ఆయన ఎమ్మెల్యేగా గెలుపొందారు. ఆయన స్థానంలో మేరక మురళికి సంబంధించి ఆయన ప్రస్తుతం ఎమ్మెల్సీగా ఉన్నారు. ఆయన్ని ఎంపిక చేసినటువంటి పరిస్థితి. సో వరప్రసాదరావుకి ఈసారి టికెట్ని దాదాపుగా నిరాకరించినట్టే పరిస్థితి. వేరే చోట కూడా ఆయనకు పంపించే పరిస్థితులు దాదాపుగా లేవనే చెప్పాలి. ఇక సత్యవేడు ఎస్సీ నియోజకవర్గానికి సంబంధించి కోనేటి ఆదిమూలం గతంలో ఎమ్మెల్యేగా గెలుపొందారు. ప్రస్తుతం ఎవరైతే ఉప ఎన్నికల్లో తిరుపతి ఉప ఎన్నికల్లో ఎంపీగా గెలుపొందినటువంటి గురుమూర్తి ఉన్నారో గురుమూర్తిని తిరుపతి ఎంపీ స్థానం నుంచి ప్రస్తుతం ఇక్కడ సత్యవేడుకు పంపించినటువంటి పరిస్థితి. అదే చిత్తూరు జిల్లాలో ఉమ్మడి చిత్తూరు జిల్లా నియోజకవర్గంలోనే ఉన్నటువంటి సత్యవేడులో మధ్యలో గురుమూర్తిని ఎంపీ స్థానం నుంచి ఇప్పుడు ఎమ్మెల్యేగా పంపించినటువంటి పరిస్థితి. ఇక పెనమలూరు విషయానికి వస్తే కొలుసు పార్థసారథికి సంబంధించి ఆయన ప్రస్తుతం ఇక్కడ సీనియర్ నాయకులుగా ఉన్నారు. పార్థసారథి ప్రస్తుతం పార్టీ మారుతారనేటువంటి ఒక చర్చ కూడా నడుస్తుంది. ఆయన స్థానంలో జోగి రమేష్ ఆల్రెడీ మంత్రిగా ఉన్నటువంటి పెడని నియోజకవర్గంలో ఎమ్మెల్యేగా గెలిచినటువంటి జోగి రమేష్ను వేరొక చోటుకు పంపించారు. అదే పెనమలూరుకి పంపించారు. సో ఇక్కడ జోగి రమేష్ ప్రస్తుతం మంత్రిగా ఉన్నటువంటి ఆయనకు అక్కడ స్థానాన్ని కేటాయించినటువంటి పరిస్థితి. సో జోగి రమేష్ గెలుపొందినటువంటి పెడని నియోజకవర్గంలో ఉప్పాల రాముని ఎంపిక చేసినటువంటి పరిస్థితి. సో ఇది మొత్తం మీద చూసినట్లయితే ఓవరాల్గా కూడా ఎంపీ స్థానాలతో పాటుగా ఎమ్మెల్యే స్థానాలలో వైసీపీ రిలీజ్ చేసినటువంటి 3వ జాబితాకు సంబంధించినటువంటి వివరాలు. అందులో ప్రధానంగా 6 ఎంపీ స్థానాలు ఉన్నాయి. శ్రీకాకుళం, విశాఖపట్నం, ఏలూరు, విజయవాడ, కర్నూలు, తిరుపతి. ఇక అసెంబ్లీ నియోజకవర్గాల విషయానికి వస్తే ఇచ్చాపురం, టెక్కలి, చింతలపూడి, రాయదుర్గం, దర్శి, పూతలపట్టు, చిత్తూరు, మదనపల్లె, రాజంపేట, ఆలూరు, కోడుమూరు, గూడూరు, సత్యవేడు, పెనమలూరు, పెడన. అంటే మొత్తం ఇక్కడ చూసినట్లయితే దాదాపుగా 15 నియోజకవర్గాలు ఎమ్మెల్యే స్థానాలకి అభ్యర్థులను మార్చారు. అదేవిధంగా 6 ఎంపీ స్థానాలకు సంబంధించి 21 మందికి సంబంధించినటువంటి అభ్యర్థుల జాబితాను వైసీపీ రిలీజ్ చేసింది. అయితే వీటిలో ఎవరెవరు అలకబోనబోతున్నారు, ఎవరెవరు పార్టీకి విధేయులుగా ఉండబోతున్నారు, ఎవరెవరు స్థానాలు మారినా కూడా అక్కడ పట్టును నిలబెట్టుకునేటువంటి ప్రయత్నం చేయబోతున్నారు అనేది కూడా రాబోయేటువంటి రోజుల్లో తెలియాల్సినటువంటి పరిస్థితి. ఇది వైసీపీకి సంబంధించినటువంటి 3వ జాబితాపై అప్డేట్ అనాలిసిస్. థ్యాంక్ యూ. ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయగలరు. నేను మీ విజయ్.